తెలంగాణలో అధికార కాంగ్రెస్ లో మంత్రి పదవులను ఆశిస్తున్న వారి సంఖ్య అంతకంతకు పెరిగిపోతోంది. మంత్రివర్గ విస్తరణ అదుగో ఇదిగో అంటూ అధిష్టానం కాలయాపన చేస్తున్న కొద్దీ కొత్తగా ఆశావాహులు చేరిపోతున్నారు. ఫలితంగా మంత్రి పదవుల కోసం పోటీ ఓ రేంజ్ లో పెరిగిపోతోంది. ఈ పోటీ నేతల మధ్య మాటల తూటాలు ఇవేవీ పట్టని పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ మాత్రం తన పని తాను చేసుకుపోతున్నారు. నేతలను పిలిచి వేరువేరుగా భేటీ అవుతున్నారు. అందులో భాగంగా ఇటీవలే ఎమ్మెల్సీలుగా ఎన్నికైన సినీ నటి విజయశాంతి, పార్టీ సీనియర్ నేత అద్దంకి దయాకర్లు మీనాక్షితో భేటీ అయ్యారు. మీనాక్షితో విజయశాంతి భేటీ సుమారుగా 15 నిమిషాల పాటు సాగింది. ఈ భేటీలో బీసీ కోటాలో తనకు మంత్రి పదవి ఇవ్వాల్సిందేనని విజయశాంతి డిమాండ్ చేసినట్టు సమాచారం. అంతేకాకుండా పార్టీకి వెన్నుదన్నుగా నిలిచిన తనకు మంత్రి పదవికి అన్ని రకాలుగా అర్హతలు ఉన్నాయని ఆమె చెప్పుకొచ్చారు. తెలంగాణ ఉద్యమంలో తన పాత్ర ఏ పార్టీలో ఉన్నా కూడా తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా సాధించడమే లక్ష్యంగా సాగానని, తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా ఇచ్చిన కాంగ్రెస్ కు వెన్నుతన్నుగా నిలిచానని కూడా ఆమె వివరించారట. రాజకీయాల్లో తన సీనియారిటీ, వైరీ వర్గాలను తాను ఎదుర్కొంటున్న తీరులను రాములమ్మ ఆమెకు వివరించినట్లు సమాచారం. విజయశాంతి చెప్పినవన్నీ నోట్ చేసుకున్న మీనాక్షి చూద్దామంటూ ఆమెకు చెప్పి పంపారట. పార్టీని ఆది నుంచి అంటి పెట్టుకుని ఉన్న వారిలో తాను ఒకటినని అద్దంకి దయాకర్ తనను తాను మీనాక్షి ముందు ప్రొజెక్ట్ చేసుకునే యత్నం చేశారట. ఏళ్లుగా ఎలాంటి పదవులు దక్కకున్నా పార్టీనే నమ్ముకుని ఉన్నానని, ఇప్పటికి గాని తనకు ఎమ్మెల్సీ పదవి దక్కిందని ఆయన చెప్పారట. ఇలాంటి కీలక సమయంలో తనలాంటి పార్టీ విధేయులకు మరిన్ని అవకాశాలు కల్పిస్తే ప్రజల్లో పార్టీకి మంచి మైలేజ్ పెరుగుతోందని తెలిపారట. తెలంగాణకు ముందు, తెలంగాణ వచ్చిన తరువాత తనను పలు పార్టీలు ఎన్నెన్నో ప్రలోభాలకి గురిచేశాయని, కానీ తాను మాత్రం పార్టీనే నమ్ముకుని ఉన్నానని తెలిపారట. ఈ నేపథ్యంలో అన్ని పరిస్థితులను పరిశీలించిన తనకు మంత్రి పదవి కేటాయించాల్సిందేనని ఆయన మీనాక్షిని కోరారట. రాములమ్మ అయినా, అద్దంకి దయాకర్ అయినా మంత్రి పదవులకు అర్హులే, సమర్థత ఉన్న నేతలే. అధికారం ఉన్నా లేకున్నా ప్రత్యర్థి పార్టీలను ఎదుర్కోవడంలో వీరు ఏ ఒక్కరికి తక్కువ కాదని చెప్పక తప్పదు. సమకాలీన రాజకీయాలతో పాటు పాలనాపరమైన అంశాలపైన వీరిద్దరికి సమగ్రమైన పట్టు ఉందని కూడా చెప్పాలి. వీరిద్దరికి ఒకేసారి ఎమ్మెల్సీ పదవులు దక్కిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో వీరిద్దరి మంత్రి పదవులు ఖాయమేనన్న విశ్లేషణలు సాగాయి. అయితే మంత్రివర్గ విస్తరణ ఎప్పటికప్పుడు వాయిదా పడుతున్న నేపథ్యంలో వీరికి మంత్రి పదవులు దక్కుతాయా లేదా అన్నది సస్పెన్స్ గానే మిగిలిపోయింది.